హాయ్, నేను మీ ఎన్ఎస్వి. ఈ వీడియోలో 9 ఆర్ డిఫరెంట్ నైన్స్తో మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ బాగా తెలిసినటువంటిదే 9 ఇంటూ 3 అని అన్నాము అని అనుకోండి. మనందరికీ తెలుసు 27. సో నార్మల్గా అయితే టెక్స్ట్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా కూడా చేస్తారు. 10 - 1 ఇంటూ 3 వేసి ఇలా తీసేయడం చేస్తారు. 30 - 3 27 అని వేస్తారు. అయితే ఇక్కడ ఇలా చేయడం కోసం కాదు, వేరే మెథడ్లో చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఒకసారి చూడండి. సో ఎగ్జాంపుల్కి 9 ఇంటూ 3 ఇది మనకు ఎలానో తెలుసు. సో 27 వస్తుందని ఇప్పుడే చేసాం. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే 9 కాకుండా రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో అందులోంచి -1 చేయండి. -1 చేస్తే ఏమవుతుంది అని అంటే 2 అవుతుంది. ఈ 2ని ఈ 9లోంచి తీసేయండి. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది అని అంటే 27. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్కి 24 ఇంటూ 99. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, 9 అనే నెంబర్స్ని టచ్ చేయకండి. రిమైనింగ్ నెంబర్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. సో 24లోంచి 1 తీస్తే ఏమొచ్చిందిరా అంటే 23 వచ్చింది. ఈ 2ని ఈ 9లోంచి, ఈ 3ని ఈ 9లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 9లోంచి 2 తీస్తే 7 వచ్చింది. 9లోంచి 3 తీస్తే 6 వచ్చింది. సో ద ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 2376. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 999తో 546 అనే నెంబర్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ 999 అంటే 9 ఉన్నటువంటి నెంబర్ని వదిలేసి మిగతా నెంబర్లు ఏముంటాయో అందులోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే ఇక్కడ ఏమైంది అని అంటే 5 4 5. సో ఇప్పుడు మీరు ఫస్ట్ 5ని వచ్చేటప్పటికి 9లోంచి, 4ని వచ్చేటప్పటికి 9లోంచి, 5ని వచ్చేటప్పటికి 9లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో 9లోంచి ఫస్ట్ 5ని తీసేస్తే కనుక 4 ఉంటుంది. అలాగే 9లోంచి 4 తీసేస్తే కనుక 5 ఉంటుంది. 9లోంచి 5 తీస్తే కనుక 4 ఉంటుంది. సో ద ఆన్సర్ వచ్చేటప్పటికి 5 4 5 5 4 5 4. సో అగైన్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా 4 9s ఉన్నాయి. ఈ 4 9s ఇంటూ 3265. సో 3265ని మల్టిప్లై చేయాలి. అగైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, 9 ఉన్నటువంటి నెంబర్స్ని టచ్ చేయకండి. రిమైనింగ్ నెంబర్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే 3 2 6. ఈ 5లోంచి 1 తీస్తే 4. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, 9లోంచి ఫస్ట్ డిజిట్ని, 9లోంచి సెకండ్ డిజిట్ని, 9లోంచి థర్డ్ డిజిట్ని, 9లోంచి ఫోర్త్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 9లోంచి 3 తీస్తే 6 వచ్చింది. 9లోంచి 2 తీస్తే 7 వచ్చింది. 9లోంచి 6 తీస్తే 3 వచ్చింది. 9లోంచి 4 తీస్తే 5 వచ్చింది. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్, ఇంత దాన్ని మనం మల్టిప్లై చేయాలంటే చాలా లెంత్ ప్రాసెస్, బట్ ఈ మెథడ్ ద్వారా చాలా ఈజీ. మరొక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. మరొక ఎగ్జాంపుల్లోకి వెళ్తే ఇక్కడ ఇటువైపు 3 9s ఉన్నాయి, ఇటువైపు 3 9s ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఏదో ఒక దాన్ని రెఫరెన్స్గా తీసుకోండి, మరొక దాన్ని సబ్ట్రాక్ట్ 1 చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోంచి సబ్ట్రాక్ట్ 1 చేస్తే 9 9 8 వచ్చింది. ఇప్పుడు ఈ 9ని 9లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఈ 9ని 9లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఈ 9లోంచి 8ని సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇప్పుడు 9లోంచి 9 తీస్తే 0, 9లోంచి 9 తీస్తే 0, 9లోంచి 8 తీస్తే 1. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇలా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. ఒకవేళ ఇక్కడ 4 9s ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ 25 మాత్రమే ఉన్నది. సో వీటిని మల్టిప్లై చేయమంటే కనుక మనం ఏం చేయాలి అని అంటే 9లు ఎన్ని ఉన్నాయో నెంబర్స్ కూడా అన్ని ఉండాలి. అలా అని నెంబర్ వాల్యూ మారకూడదు. 9లు ఎన్ని ఉన్నాయో నెంబర్ కూడా అన్ని డిజిట్లే ఉండాలి, కానీ నెంబర్ వాల్యూ మారకూడదు. అంటే ముందుగా మనం ఏం చేయాలి అని అంటే ఒక 0 పెట్టండి, మరొక 0 పెట్టండి. అప్పుడు ఇక్కడేమో 4 డిజిట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 4 డిజిట్లు ఉన్నాయి. ఇలాంటప్పుడు మాత్రమే ఇది ఆన్సర్ చేయగలం. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే -1 చేయండి. సో 0 0 24 అవుతుంది. సో అగైన్ 9లోంచి 0 తీయండి, 9లోంచి 0 తీయండి, 9లోంచి 2 తీయండి, 9లోంచి 4 తీయండి. సో 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 2 తీస్తే 7, 9లోంచి 4 తీస్తే 5. ఇది మళ్ళీ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అయితే ఈ మెథడ్లో ఉన్నటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంట్రా అంటే 9లు ఎన్ని ఉన్నాయో నెంబర్స్ కూడా అన్నీ అన్నా ఉండాలి, అంతకన్నా తక్కువైనా ఉండాలి. అంతేకాని ఇక్కడ 9s ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నెంబర్లు ఉంటే ఈ రూల్ నాట్ అప్లికేబుల్.
సో క్లియర్. సో ఇక్కడ 3 9s ఉన్నాయి, ఇక్కడేమో 4 డిజిట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి వాటికి అప్లికేబుల్ కాదు. ఇవి 3 అన్నా అయి ఉండాలి, 2 అన్నా అయి ఉండాలి, 1 అయినా అయి ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే మనం ఇది చేయగలము. సో లాస్ట్గా మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇక్కడ 5 9s ఉన్నాయి, ఇక్కడ ఒక సింగిల్ డిజిట్ ఉంది. అటువంటప్పుడు మళ్ళీ నేను ఏం మాట్లాడానంటే ఈ 7 వాల్యూ మారకూడదు. ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉన్నాయో అన్ని డిజిట్ల కింద మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 0, రెండో 0, మూడో 0, నాలుగో 0. సో ఇలా నేను ఇప్పుడు 5 డిజిట్లు అయ్యాయి, ఇక్కడ కూడా 5 డిజిట్లు ఉన్నాయి. అటువంటప్పుడు అగైన్ మళ్ళీ -1 చేయండి. అప్పుడు 0 0 0 0 అండ్ 6 అవుతుంది. అగైన్ సేమ్ కాన్సెప్ట్, ఫస్ట్ దాంట్లోంచి ఫస్ట్ది, రెండో దాంట్లోంచి రెండోది, మూడో దాంట్లోంచి మూడోది, నాలుగో దాంట్లోంచి నాలుగోది సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రండి. సో అప్పుడు 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 6 తీస్తే 3. సో ఈ విధంగా 9తో మల్టిప్లికేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇలా చేయాలి. ఒకవేళ నేను మాట్లాడుతుంది రెండు వైపులా 9లు ఉంటే ఒకదాన్ని మాత్రమే రిఫరెన్స్గా తీసుకోండి. లేదు అని అంటే మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్కి ఇటువైపు 3 9s ఉన్నాయి, ఇటువైపు 2 9s ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఎక్కువ ఎటువైపు ఉన్నాయో వాటిని రెఫరెన్స్గా తీసుకోవాలి, తక్కువ ఎట్లు ఉన్నాయో వాటికి ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ 9లు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దీనికి ముందు 0 పెట్టండి. ఇప్పుడు దీన్ని మోడిఫై చేయండి, దీన్ని రెఫరెన్స్గా ఉంచండి. అప్పుడు మళ్ళీ 1 తీసాను. సో అప్పుడు ఏమైందిరా అంటే 0 9 8. సో ఈ 99లోంచి 1 తీస్తే 98. ఇప్పుడు ఒక్కొక్క డిజిట్లోంచి ఒక్కొక్క డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 9 తీస్తే 0, 9లోంచి 8 తీస్తే 1. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 98901. సో ఇది 9తో ఏ నెంబర్ ఇచ్చినా సరే మల్టిప్లికేషన్ ఈ విధంగా చేయాలి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 9ల కన్నా నెంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిట్లు ఎక్కువగా ఉండకూడదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.